వెల్కమ్ టు ఎన్టీడీ న్యూస్. ఏలూరు జిల్లా న్యూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుబ్బగూడ గ్రామంలో శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేవిరెడ్డి రాఘవరెడ్డిలు నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ, ముందున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేవిరెడ్డి రాఘవరెడ్డిని చాట్రాయి మండలానికి టైగర్ అని సంబోధిస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. దీనిని ఎన్నికల ఎత్తుగడగా భావించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ములుగుమాటి మారెమ్మ, మాజీ సర్పంచ్ మాదాల నరసింహారావు, సీనియర్ నాయకులు చెలికాని బాబ్జీ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సుబ్బారెడ్డి, పుచ్చకాయల అప్పిరెడ్డి, పరస చెన్నారావు, పోతిరెడ్డిపల్లి కృష్ణ, ఎంపీడీఓ కె దుర్గాప్రసాద్, విద్యుత్ ఏఈ సంజయ్, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో టైగర్ గా సంచరిస్తున్నటువంటి మా రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా నరసింహరావు గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరి పెద్దలకు, మరి మహిళలకు అందరికీ ఏంటంటే నమస్కారం. ఇవాళ చాలా గొప్ప రోజు. నిజంగా చాలా కాలం నుంచి మనం ఈ సచివాలయం, రైతు భరోసా, అదేవిధంగా వెల్నెస్ సెంటర్లో కూడా కట్టుకుంటాం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఆయన కాంట్రాక్టర్ గారు ఇప్పుడే చూసాం, ఆయన ఈ మూడింటిని కూడా చాలా నీట్గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ముందు గ్రామంలోకి వచ్చినప్పుడు ఇవాళ అసలు దాని గోళ్ళు ఏంటి ఏమిటి అని చెప్పేసి ఐడియాగా కొంతమంది చూస్తుంటారు. ఈ పెద్దూరా చిన్నూరా ఏంటని ఎవరిని అడగరు కదా. ఏదైనా భోజనం చేయడానికి ఏ హోటల్ ఉందండి అని అడుగుతాడు ఎవరిని అడిగితే. మధ్యాహ్నం పూట అయితే, అదే పొద్దున పూట అయితే కారులో వెళ్ళిపోతా గ్రామంలోంచి ముందుకు వెళ్ళిపోతుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనటువంటి ఈ అన్నీ కూడా, ఈ మూడు కూడా, మరి వెల్నెస్ సెంటర్, రైతు భరోసా, అదేవిధంగా మన సచివాలయాలు, మరి ఇక్కడ అన్నీ కూడా కట్టుకొని, మరి ఇవాళ మన సీఎం గారు మరి ఆయనకి ఎట్ట తలంచారో ఏంటో కానీ ప్రతి గ్రామంలో కూడా ఇవి ఉండాలి. దీనికోసం చాట్రాయి కానీ నూజుడు కానీ వెళ్ళవలసిన పని లేదు. ఈ ప్రాంతంలోనే మనం అన్నీ కూడా పనులు చేసుకొని పేద ప్రజలు అటు ఇటు తిరగకుండా వాళ్ళ మరి ఏదైనా పెట్టుకోవాలన్నా, ఏదైనా కొత్త పథకాలు ఏమైనా వస్తే పెట్టుకోవాలన్నా ఈ నూజుడు రావాల్సిన పని లేదు, మరి చాట్రాయి రావాల్సిన పని లేదు. మరి అదేవిధంగా మరి ఇవాళ ఏంటంటే ఇటువంటి పెడతాం వల్ల గ్రామాల్లో అనేకమైనటువంటి సౌలభ్యం ప్రజలకు లభిస్తున్నాయి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ చాట్రాయి మండలం అంటే మనందరికీ కూడా నెంబర్ 1 మండలంగా మనం అందరం కూడా తీర్చిదిద్దాలి. ఈ మండలంలో జగన్ గారి అభిమానులు ఎంతో మంది ఉంటారు. మరి ఇవాళ మనందరం కూడా జగన్ గారు పార్టీ పెట్టక ముందే మనందరం కూడా వెళ్ళిపోయి జగన్ గారితో మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి ఆ రోజున 7-8 సంవత్సరాల కింద మనం వెళ్ళిన మాట మీ అందరికీ కూడా తెలుసు. అయ్యాడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి ఆ రోజున పెద్దలు కొంతమంది ఉన్నారు. పాపం రోసీ గారు ఉన్నారు పెద్ద ఆయన. నిజంగా ఆయన్ని 15 నెలలు చేయించిన తర్వాత ఆయన్ని బాబు నువ్వు దిగిపోవని చెప్పేసి ఏ కారణం లేకుండా దింపేసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి. ఈ కాంగ్రెస్ లో అదేనండి. చాట్రాయి మండలానికి ఒక 5 సార్లు వచ్చాను నేను. చాట్రాయి మండలానికి వచ్చి అనేక పథకాలు ఇవ్వడం జరిగింది. అనేక పథకాలు చూడండి. మా ఎస్పీ భాస్కర్ మహానుభావు, నాకు ముందు తెలియదు వారు ఈ ఊరని. కానీ నేను ఆఫీసులోకి వెళ్తే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మన నూజివీడు నియోజకవర్గం నేషనల్ ఎస్పీ గారు ఉన్నారు పెద్ద ఆయన అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు. అప్పుడు ఎప్పుడు ఒక 6-7 నెలల కింద
మా ఊరిదేనండి. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక మంచి ఫంక్షన్లో మంచి ఇది పెట్టి మంచి ఆఫీసులు ఓపెన్ చేస్తుంటే ఆయన ఇక్కడికి వచ్చి మనతో పాటు కూర్చొని పాలు పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మన గ్రామం మీద, ఆయన సొంత ఊరు మీద ఆయన ఉన్నటువంటి అభిమానం అది అని తెలిసి నేను ఎదుర్కొంటున్నాను. 1వ తారీఖు తీసుకొచ్చి 1వ తారీఖు 4 గంటల తీసుకొచ్చి 5 గంటల తీసుకొచ్చి చిన్న పిల్లలు వాలంటీర్లు కూర్చోండి ఇవాళ తీసుకొచ్చి ఇంటింటికి ఇస్తుంటే తప్ప, అమ్మఒడి ఇవ్వడం తప్ప, లేకపోతే ఏంటంటే నాడు నేడు స్కూల్ రిపేర్ చేయించి స్కూల్లో మీ పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియం పెట్టి దాన్ని చదివిస్తాం తప్ప, విద్యాదీవం తప్ప, వసతిదీవం తప్ప, చేదుడు తప్ప ఏమీ లేదు. ఈ 2 రోజులు ఎగురుతారండి. ఈ 2 రోజులు ఎగురుతుంటారు. ఈ 2 రోజులు ఎగిరిన తర్వాత రేపు ఎలక్షన్లో మళ్ళీ సంథింగ్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అవ్వడం ఏంటి, మళ్ళీ ఇల్లు ఎవరో కనబడరు. హైదరాబాద్లో మకం పోతారు. కరోనా టైంలో ఏ విధంగా అయితే హైదరాబాద్ వెళ్ళి మకం పెట్టారో అదే విధంగా మరి రేపు జరిగేటువంటి ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ముఠా అంతా కూడా పారిపోతుంది ఇక్కడి నుంచి. ఎవ్వరు ఉండరు. ఇప్పుడు నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలని ఊరికే తిరుగుతుంటారు. తిరిగినా ఏమవ్వదు. అక్కడ పులిలాగా కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దెబ్బటం ఏంటి, అలా ఆయన దెబ్బటం ఏంటంటే మహిళలు చూడండి. కదా ఎవరినన్నా ఒకళ్ళని అడగండి, ఏ పార్టీ వాళ్ళని అడగండి, ఏ పార్టీ వాళ్ళని అడగండి, మా రెడ్డి గారిని అడగండి, ఎవరిని అడగండి. ఎవరిని అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పనులు చేస్తుంటే ఏంటంటే పిచ్చి కనపడుతుంది. తిప్పేస్తామంటున్నారండి, ఎట్ట తిప్పుతారు? తిప్పేయడానికి ఏంటంటే ఊరినాడు కూర్చున్నాడు, తీసుకెళ్ళారు బొమ్మలాగా కడతామా ఏంటిది? ఒక పులి కడుపున పుట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు కడుపున పుట్టినటువంటి తనయుడుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సౌకర్యాలు, అన్ని ఇవాళ పార్టీలు మీరు ఎవరు ఓటేస్తున్నా సరే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఓటేసేటువంటి అవకాశం ఇలా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ఎవరేం చేయలేదు. నేను చెప్తున్నా, ఇవాళ ఇన్ని పథకాలు పెడుతూ ఇంత అభివృద్ధి చేస్తూ నిన్న కాక మొన్న మన డ్యూటీలు రావడం మీరు అందరూ ఉన్నారు లేదా, వాళ్ళు చెప్పేసేయడం ఆక్రమణ కూడకపోవడం, ఈ విధంగా పెట్టి కూడా పోతుంటే ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు మొత్తం మన రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు. సోనియా గాంధీ గారి దగ్గర మోకాలు దండ వేసాడు. మోకాలు దండ అంటే ఏంటంటే ఎట్లు 2 లాగుతున్నప్పుడు బండిని వాడు లాగలేనప్పుడు మోకాలు దండ వేసేసి వెనకాల కూర్చోడతాడు. ఆ విధంగా వేయడం జరిగింది. వేసినప్పుడు ఆయన సమ్మతించి అని నువ్వే ఉండు ఇంకా 4 సంవత్సరాలు ఉంది అన్నప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేవాడికి ఆయన పని కూడా అయిపోయింది. ఆయన ఏ పార్టీలో పోటీ చేసాడో మీ అందరూ తెలుసు, ఏ పార్టీలో గెలవడం కూడా అందరూ తెలుసు. చెప్పులు గుర్తుతో పోటీ చేయడం జరిగింది. ఒక సీటు కాదు కదా ఓడిపోవడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి నుంచోలా, చేతులు కట్టుకుని నుంచోలా, అమ్మా నాకు ముఖ్యమంత్రి అవ్వమని అడగలా, అడగకుండా ఖచ్చితంగా వెళ్ళి నువ్వు తిరగకూడదు ఊళ్ళలో అంటే నేను వెళ్ళి తిరుగుతాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా ఎంపీగా పోటీ చేసి 5,85,000 ఓట్లతో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దింపాలని ఇప్పుడు తెలుగుదేశం కూడా ప్లానా? ఎట్లా దింపుతారా? ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి ఇన్ని పథకాలు మనందరికీ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దింపి వాళ్ళు ఏం చేయగలరు? అసలు ఏం చేయగలరు వీళ్ళు టీడీపీ వాళ్ళు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు నుంచో రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు దేవుడు చేసి, ఇదిగో నువ్వు జాగ్రత్త తెలుసుకోవాలని చెప్తే ఏం చేశాడండి? ఒక పథకం ఇచ్చాడండి, ఒక ఆడపిల్లకు ఒక 5 రూపాయలు ఇచ్చాడండి, ఎక్కడైనా ఇచ్చాడండి? ఏమి ఇవ్వకుండా రైతుల్ని ముంచేసి రైతులు పెట్టినటువంటి పథకాలు రైతులకి కనీసం గౌరవం కూడా దక్కనివ్వకుండా మాఫీ చేస్తానని
మాఫీ చేయలేకపోయాడు. డాక్రా మహిళని డీ గ్రేడ్లో తెలుస్తుంది. ఇవాళ నూజివీడు నియోజకవర్గంలో నిన్న కాక మొన్న రైతు భరోసా 40,000 మందికి ఇచ్చారు అని చెప్పేసి నేను మీ అందరికీ వచ్చిందా లేదండి? రైతు భరోసా వచ్చిందా లేదా? చూడండి జగన్ గారు చేసేది మీరు గమనించండి. ఇవాళ ఎవరు కావాలి అనే దాని మీద మనం ఆలోచించుకున్నప్పుడు, మన ఇంట్లో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఆలోచించుకున్నప్పుడు, ఏం చేద్దాం ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు ఎవరో కూడా ఇక్కడ గెలవలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో. అటువంటిప్పుడు మనకి ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటాడు. రేపొద్దున డాక్రా మహిళకి రుణమాఫీ రేపు 23వ తారీఖున, మళ్ళీ 23వ తారీఖున ప్రతి వ్యక్తికి డాక్రా మహిళకి కూడా రుణమాఫీ డబ్బులు పడిపోతున్నాయి అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా చెప్పాను. మహిళలు రాలా, మహిళలు వచ్చినట్టయితే అందరికీ చెప్పేవాడు. ఇంకా మహిళలు ఏంటంటే కొద్దిగా పొలం పనులకు వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు. సరే ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పండి. అదేవిధంగా అరిసెలు వండుకుంటారన్నారు మన వాళ్ళు. పండుగ కాబట్టి పండుగలో మనం పెడతాం తప్పే. రెండోది ఇంకోటి చేయొద్దు ఉంది వినండమ్మా. చేయూత 18,750 రూపాయలమ్మా. వాసు గారు రండి, 18,750 రూపాయలు. అది ఫిబ్రవరి 3వ తారీఖున మీ అకౌంట్ లో మొత్తం అంతా వచ్చేస్తుందని చెప్పండి. మహిళ 18,750 రూపాయలు కాదు. అది ఎక్కడ తీసుకొస్తున్నాడు ఏంటి? ఇంత చిన్న గ్రామానికి 3 కోట్లు ఇట్లంటే అందరూ తలడిపోతున్నారు. వాడు ఏం చేశారు? 2014 నుంచి 19 వరకు ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ మేము చేస్తాం ఇంటికి 4 సైకిళ్ళు ఇస్తాం అంటారు. ఏమిస్తారు? ఇస్తే ఎవరికి కావాలి? ఇచ్చి మీరు ఎవరు ఇచ్చేవా పోవడం. కాబట్టి మీరు గమనించండి. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా కనిపెట్టండి. నేను మళ్ళీ వస్తా సచివాలయానికి వారం రోజులు 10 రోజులు వచ్చి ఇక్కడ కూర్చొని మనందరం మీటింగ్ పెట్టుకొని మనకు కావాల్సిన పనులు ఏంటివో మనం గొడవ ఆలోచించుకుందాం అని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తాను. తెలుగుదేశం మీటింగ్ పెడితే 3,000 మంది ఉంటారండి. అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే 50,000 పోలీసులు ఎస్టిమేట్ చేశారు. మా ఎడిషనల్ ఎస్పీ గారు కూడా చేశారు. వారి గురించి కూడా మాట్లాడుకుంటాం తర్వాత. ఇప్పుడు ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో 3,000 ఎక్కడ, 50,000 ఎక్కడ? ఇవాళ మేము చెప్పేది ఒకటి, ఏదన్నా ఆయన తప్పు చేస్తున్నాడు, ఆయన ఏం చేయలేకపోయాడు ప్రజల కంటే అది వేరే విషయం. ఈ ఊళ్ళో చూడండి 23 కోట్ల రూపాయలు, 23 కోట్ల రూపాయలమ్మా. దేనికైనా కానివ్వండి, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, చేదోడు కానీ, అదేవిధంగా వసతి దీవెని కానీ, కళ్యాణ బస్సు కాపు నేస్తాం, ఎన్నిటి కలిపి 23 కోట్ల రూపాయలు ఈ ఒక్క ఊరికి ఇచ్చారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి? పెద్ద పెద్ద నగరాలు ఎన్ని ఉన్నాయి? విశాఖపట్నం, విజయవాడ లాంటి. మన చిన్న ఊరికే 23 కోట్లు అంటే పెద్ద ఊళ్ళలో ఎన్ని ఉన్నాయి? ఎట్లా ఇస్తున్నాడు? ఆ ఇచ్చేదాన్ని చూసి మనం సంతోషపడాలి. కానీ ఆయన ఏదో ఇస్తున్నాడు, మేము ఇస్తాం అంటాడు. మొన్న ఏంటి ఇచ్చేదని అడిగి కనుక్కుంటే 4 సైకిళ్ళు ఇస్తాం, మేము గెలవడం ఏంటి, 3 గ్యాస్ బండ్లు ఫ్రీ, 3 గ్యాస్ బండ్లు మన ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఫ్రీ, అది ఇది అని చెప్పేసి వాళ్ళు కాగితాలు ఇస్తున్నప్పుడు నేను క్లియర్గా ఆ రోజున మనందరం కూడా విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి వాళ్ళందరూ నూజివీడు క్లబ్ అని పెట్టుకున్నారు. నన్ను ఓపెన్ చేయడానికి రమ్మన్నారు. ఎలక్షన్ కౌంటింగ్ కావాలా. నేను ఎందుకు చెప్తున్నానంటే నూజివీడు మీద ఉన్న అభిమానంతో అక్కడికి వెళ్ళిపోయి కూడా ఇదిగో మా నూజివీడు క్లబ్ అని సాయంత్రం కూర్చుంటాం. నూజివీడులో తెలుగు పేపరోడి
నూజివీడు అని చెప్పేసి పెట్టుకుని ఇదిగో ఇక్కడ జరిగిందంతా కూడా రేపు పొద్దున అమెరికాలో వస్తుంది ఆ వ్యాపారం. ఎందుకు చెబుతున్నానంటే మనమే ఉన్నాడు అభిమానంతో ఏం జరుగుతుందో మన ఊరు డెవలప్ అవుతుందా లేదా, పూర్వలాగిన అట్టే ఉండిపోయిందా ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీయడం జరుగుతుంది. పేపర్ కూడా తెలుగు పేపర్ అందరూ ఆశ్చర్యపెట్టారు. పెద్ద పెద్దలందరూ తెలుగు పేపర్ ఎట్ట పెట్టారండి, తెలుగు పేపర్ ఎందుకు పెట్టకూడదు, పెట్టచ్చు. ఇక్కడ జరిగేది అక్కడికి వెళ్తాయి. ఆ విధంగా ఏంటంటే మరి వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే ఇవాళ ఒక పెద్ద పోస్టులోకి వెళ్ళినటువంటి మన ఎస్పీ గారిని మనందరం కూడా నిజంగా ఏంటంటే ఆయనకి సెల్యూట్ చేయాలి అని చెప్పి నేను మీ అందరితో చెప్తాను. నేను ముందు ఇది నా ఉపన్యాసం ఏంటంటే ఆయన ముందు సెల్యూట్ చేస్తా, మీరు అందరూ కూడా చేయాలి. ఎందుకంటే అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఆయన కూర్చొని ఉంటేనే అక్కడ ఆఫీసులో ఒక ప్రతి ఓడికి కూడా దొంగతనాలు చేసేవాడు కానీ అదేవిధంగా తప్పుడు పనులు చేసేవాడు కానీ ఫుల్గా ఆయన ఏంటంటే కనపడుతుంటారు. ఆయన అదేవిధంగా మా వాసు గారు ఉన్నారు. ఇక్కడ వాసు గారిని కోరేది ఏంటంటే వాళ్ళ ఊరికి హాస్పిటల్ శాంక్షన్ అయి ఉంది, ఇమీడియట్ గా దాన్ని మీరు కట్టండి, దాన్ని పాటు చేసుకోబాకండి, డబ్బులు ఉండదు. నా మాట ఏనండి వాసు గారు. ఎందుకనంటే ఇంకా మనం డెవలప్ చేయాల్సినవి విజయవాడలో కూడా చాలా ఉన్నాయి. అన్ని కూడా మొత్తం అంతా బాబీ గారికి కూడా వాళ్ళ ఊళ్ళో కూడా రోడ్డు శాంక్షన్ ఉంది. మరి అదేవిధంగా మీ ఊళ్ళో కూడా హాస్పిటల్ ఉంది, మంచి హాస్పిటల్ 3 కోట్లతో కట్టాలి. దాన్ని మీరు కాంట్రాక్ట్ని చూసి త్వరగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామాల్లో అన్ని సమస్యలు కూడా అటు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా ఏంటంటే ఇంత మరి నిజంగా రోడ్ వేయడం విషయంలో కానీ అదేవిధంగా మిగిలిన విషయంలో కూడా ఆయన ఏంటంటే పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎంపడంపడే రోడ్లు వేయమని అదేవిధంగా ఏంటంటే మళ్ళీ తప్పకుండా ఏంటంటే మీరు పని చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మన గ్రామాల్లో చూసుకొని వారం 10 రోజుల్లో నేను మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమైనా చిన్న రోడ్లు వేయరా ఏమైనా దాన్ని ఏంటంటే మనం ఫీడ్ చేయించి అక్కడ సీఎం గారి ఆఫీసులో చిన్న పనులన్నీ కూడా మళ్ళీ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన గ్రామంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నందుకు మీరు అందరూ కూడా పాలు పంచుకున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇవాళ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. అందరూ సెల్యూట్ చేయండి. చక్రంగా నీ ఫోటో మా గ్రామం మన ప్రాంతం చెందేందుకు ఆయనకి మనం ఇవ్వాలి.